ఈ నెల 13వ తారీఖు రోజు విశాఖ నగర్ అల్మాజ్గూడ దగ్గరలో మీర్పేట పోలీస్ స్టేషన్ లిమిట్స్లో శ్రీనివాస్ అనే వ్యక్తి ఇంట్లో దొంగతనం జరిగింది. మధ్యాహ్నం ఆయన 1:30 సమయంలో ఇల్లు లాక్ చేసి వనస్థలిపురం పోయి మళ్ళీ 3:30కి ఇంటికి వచ్చి చూస్తున్న వరకు ఇల్లు లాక్ పగలగొట్టి అందులో ఆయన 11 లక్షల రూపాయలను దొంగిలించడం జరిగింది. ఇమీడియట్గా వాళ్ళు పోలీసులకు వచ్చి కంప్లైంట్ చేస్తే కేసు బుక్ చేసుకొని తర్వాత మన సిపి రాజకొండ సిపి సుధీర్బాబు సారు, డీసీపీ క్రైమ్ సారు, మన యజమానుల డీసీపీ సారు వాళ్ళ గైడ్లైన్స్లో, మా ఐసీపీ సార్ యొక్క గైడ్లైన్స్లో వాటి 3 టీంలు తయారు చేసి ప్లస్ ఈ అఫెండర్స్ గురించి మేము చెప్తున్నాం. అదేవిధంగా మాకు ఈరోజు నిన్న సాయంత్రం నందిహిల్స్ బస్ స్టాప్ దగ్గర వెహికల్ చెక్లో 10 గంటలకు వీళ్ళను క్యాచ్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి 6,03,000 రూపాయలను రికవరీ చేయడం జరిగింది. ప్లస్ ఈ కేసులో 3 ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు. ఇద్దరిని పట్టుకోవడం జరిగింది. ఇంకా ఒకరి గురించి కూడా నెక్స్ట్ ఫర్దర్ వాళ్ళని పట్టుకొని మిగతా అమౌంట్ కూడా రికవరీ చేయడానికి నేను చేస్తాను. సిపి సార్ చెప్పిన ప్రకారం 3 టీంలు తయారు చేసి 3 టీంలలో కూడా ఈ వనస్థలిపురం టీము, వనస్థలిపురం ఎస్ఐ గారు, తర్వాత మా ఎస్ఐలు, తర్వాత మా క్రైమ్ టీం అంతా కూడా 3 టీంలుగా డివైడ్ అయ్యి ప్లస్ వీళ్ళ గురించి బాగా చేసినందుకు మా సిపి సార్ అందరూ కూడా ప్రత్యేకంగా వాళ్ళకు రివార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది. కనుక మేము ప్రత్యేకంగా మా మీర్పేట పోలీస్ స్టేషన్ చుట్టూ మా క్రైమ్ టీం అందరూ కూడా మేము అభినందిస్తున్నాం. కేసులలో ఇన్వాల్వ్ ఉన్నారు. కూడా మన ఒక 3 కేసులలో ఇన్వాల్వ్ ఉన్నారు. 21లో మన దగ్గర 3 కేసులు ఉన్నారు. ఇవిగా మనకు డే టైంలో దొంగతనం తీసుకుంటే తర్వాత మళ్ళీ ఇంకా 2023లో మళ్ళీ రావడం జరిగింది. దాని ప్రకారం ఇన్వెస్టిగేషన్ అక్కడ ఇద్దరు కూడా అక్కడే కాబట్టి ఓల్డ్ అఫెన్స్ చేసినప్పుడు వీళ్ళందరూ కూడా మనకు లోకల్ ఏరియా వాళ్ళకి అంత వాళ్ళ పరిచయం ఏర్పడ్డాయి. తర్వాత మన దగ్గర చేసిన కూడా ఇన్వాల్వ్మెంట్ మన దగ్గర ఎన్ని సార్ 3 కేసులు, మొత్తం 4 కేసులు. 2017-18 నుంచి వాళ్ళ కేసులలో ప్రాపర్టీ కేసులలో మిగతా కేసులలో అన్నింటిలో వాళ్ళు ఇన్వాల్వ్ ఉన్నారు. సార్ అమౌంట్ ఎంత పైన ఎంత రికవరీ కంప్లైంట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ రోజు వరకు అయితే మనకు 6,83,000 రూపాయలు, 6,83,000 మిగతా ఒక అఫెన్స్ ఉంటే ప్లస్ మన దగ్గర మిగతా వాటి దొరికిన తర్వాత మన దగ్గర ఉంటే రికవర్ చేయడం జరుగుతుంది. పీడియాక్ట్ నమోదు చేసిన అవకాశం పోలీస్ తరఫు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఎప్పుడైతే మీరు ఇల్లు తాళం వేసుకొని మీరు ఊరిపోయినా లేకపోతే వేరే బయటకు వెళ్ళినా కూడా మీరు తాళం వేసిన విషయం మనకు బయట వ్యక్తికి కనిపించకుండా ఒక కట్టను అడ్డు పెట్టడము, ఆ తర్వాత మీరు బయట గేటు తాళం వేస్తారు. ఆ గేటు తాళం వేయకుండా మళ్ళీ గేటుకు పెట్టేసి ప్లస్ మనకు బయట అందరు మీరు ఊరికి పోతున్నా ఎక్కడ పోతున్నా చెప్పులు, పాత చెప్పులు ఉంటే పాత చెప్పులు పెట్టుకోండి. ప్లస్ మనకు బట్టలు ఆరేసుకొని స్టే మీద కూడా పాత బట్టలు ఉంటే ఆరేయండి. ఇవన్నీ కూడా ఏంటంటే బాగా అఫెండర్ దొంగలు చేసే వాళ్ళంతా రెక్కీ చేసుకునే టైంలో ఇవన్నీ కనిపిస్తే వాళ్ళు వీటినే టార్గెట్ చేసుకొని వాళ్ళు దొంగతనం చేస్తున్నారు. కాబట్టి మీ అందరూ కూడా ఒకటే రిక్వెస్ట్, మీరు తాళం వేసిన విషయం బయటికి కనిపించకూడదు. మీరు లోపల కరెంట్ అన్నీ బంద్ చేసుకుని పోతారు. ఏదైనా ఒక లైట్ ఆన్ చేసుకొని ప్లస్ బయట పాత చెప్పులు కానీ కొత్త బట్టలు కానీ బయట పెట్టుకుంటే మనకు దొంగతనాలు కాకుండా ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ గమనించి వీటిని పాటిస్తారని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తాం. ఈ నెల 13వ తారీఖు రోజు విశాఖ నగర్ అల్మాజ్గూడ దగ్గరలో మీర్పేట పోలీస్ స్టేషన్ లిమిట్స్లో శ్రీనివాస్ అనే వ్యక్తి ఇంట్లో దొంగతనం జరిగింది. మధ్యాహ్నం ఆయన 1:30 సమయంలో ఇల్లు లాక్ చేసి వనస్థలిపురం పోయి మళ్ళీ 3:30కి ఇంటికి వచ్చి చూస్తున్న వరకు ఇల్లు లాక్ పగలగొట్టి
అందులో ఆయన 11 లక్షల రూపాయలను దొంగిలించడం జరిగింది. ఇమీడియట్గా వాళ్ళు పోలీసులకు వచ్చి కంప్లైంట్ చేస్తే కేసు బుక్ చేసుకొని తర్వాత మన సిపి రాజకొండ సిపి సుధీర్ బాబు సారు, డీసీపీ క్రైమ్ సారు, మన యజమానుల డీసీపీ సారు వాళ్ళ గైడ్లైన్స్లో, మా ఐసీపీ సార్ యొక్క గైడ్లైన్స్లో వాటిని 3 టీంలు తయారు చేసి ప్లస్ ఈ అఫెండర్స్ గురించి మేము చెప్తున్నాం. అదేవిధంగా మాకు ఈరోజు నిన్న సాయంత్రం నంది హిల్స్ బస్ స్టాప్ దగ్గర వెహికల్ చెక్లో 10 గంటలకు వీళ్ళను క్యాచ్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి 6,03,000 రూపాయలను రికవరీ చేయడం జరిగింది. ప్లస్ ఈ కేసులో ముగ్గురు ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు. ఇద్దరిని పట్టుకోవడం జరిగింది. ఇంకా ఒకరి గురించి కూడా నెక్స్ట్ ఫర్దర్ వాళ్ళని పట్టుకొని మిగతా అమౌంట్ కూడా రికవరీ చేయడానికి నేను చేస్తాను. సిపి సార్ చెప్పిన ప్రకారం 3 టీంలు తయారు చేసి 3 టీంలలో కూడా ఈ వనస్థలపురం టీము, వనస్థలపురం ఎస్ఐ గారు, తర్వాత మా ఎస్ఐలు, తర్వాత మా క్రైమ్ టీం అంతా కూడా 3 టీంలుగా డివైడ్ అయ్యి ప్లస్ వీళ్ళ గురించి బాగా చేసినందుకు మా సిపి సార్ అందరూ కూడా ప్రత్యేకంగా వాళ్ళకు రివార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది. కనుక మేము ప్రత్యేకంగా మా మీర్పేట పోలీస్ చుట్టూ మా క్రైమ్ టీం అందరూ కూడా మేము అభినందిస్తున్నాం. కేసులలో ఇన్వాల్వ్ ఉన్నారు. కూడా మన ఒక 3 కేసులలో ఇన్వాల్వ్ ఉన్నారు. 21 మన దగ్గర 3 కేసులు ఉన్నారు. ఇవిగా మనకు డే టైంలో దొంగతనం తీసుకుంటుంది. తర్వాత మళ్ళీ ఇంకా 2023లో మళ్ళీ రావడం జరిగింది. దాని ప్రకారం ఇన్వెస్టిగేషన్ అక్కడ ఇద్దరు కూడా అక్కడే కాబట్టి ఓల్డ్ అఫెండ్ చేసినప్పుడు వీళ్ళందరూ కూడా మనకు లోకల్ ఏరియా వాళ్ళకి అంత కూడా పరిచయం ఏర్పడ్డాయి. తర్వాత మనకు మన దగ్గర చేసిన కూడా ఇన్వాల్వ్మెంట్ మన దగ్గర ఎన్ని సార్? 3 కేసులు, ఇది మొత్తం 4 కేసులు. 2017-18 నుంచి వాళ్ళ కేసులలో ప్రాపర్టీ కేసులలో మిగతా కేసులలో అన్నింటిలో వాళ్ళు ఇన్వాల్వ్ ఉన్నారు. సార్ అమౌంట్ ఎంత పోయింది, ఎంత రికవర్ చేసి కంప్లైంట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ రోజు వరకు అయితే మనకు 6,83,000 రూపాయలు, 6,83,000 మిగతా ఒక అఫెండర్ ఉంటే ప్లస్ మన దగ్గర మిగతా వాటి దొరికిన తర్వాత మన దగ్గర ఉంటే రికవర్ చేయడం జరుగుతుంది.